హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది కొన్ని వెబ్‌సైట్స్‌లో మనకైతే డేట్స్ అనేవి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజే మనకి అప్డేట్ అనేది ఇచ్చారు. సో, రిజిస్ట్రేషన్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ డేట్స్ అనేవి మనకైతే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. కానీ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా రిలీజ్ చేశాక నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇంకా వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో నేను మీకు వెబ్‌సైట్‌లో ఏ డేట్స్ అనేవి ఇచ్చారో అవైతే చూపిస్తాను. సో, క్లియర్‌గా అయితే చూడండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 2024 షెడ్యూల్ రిలేటెడ్‌గా ఇక్కడ ఏ డేట్‌న టైంకి రిలీజ్ అయిందో కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈరోజు జూన్ 29థ్ ఆఫ్టర్‌నూన్ 12:33 పీఎంకైతే ఈ అప్డేట్ అనేది కొన్ని వెబ్‌సైట్స్‌లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. సో, ఒక 1-3 డేస్‌లో అయితే మనకు అప్డేట్ అనేది వచ్చేస్తది. షెడ్యూల్ డేట్స్ కూడా రిలీజ్ చేసేస్తారు. మనకిక్కడ షెడ్యూల్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవేంటో నేను మీకు ఒక్కొక్కటి ఏ రోజు రిజిస్ట్రేషన్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటదో నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. సో, క్లియర్‌గా చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన కీలక అప్డేట్ అందింది. ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి మనకైతే స్టార్ట్ అవుతాయని కన్వీనర్ డాక్టర్ బి నవ్య అయితే తెలిపారని ఇక్కడైతే క్లియర్‌గా వేయడం జరిగింది. మనకి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. ఆ డేట్స్ గురించి కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ ముఖ్య తేదీలు అని మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని, జూలై 1 నుంచి జూలై 7th లోపు మనకి ఆన్లైన్‌లో రిజిస్ట్రేషన్ అలానే ప్రాసెసింగ్ ఫీ అనేది కంప్లీట్ చేయాలని వేశారు. అలానే మనకి ఇక్కడ జూలై 4th నుంచి జూలై 10th వరకు ఈ మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటదని, జూలై 8th నుంచి జూలై 12th వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలని ఇచ్చారు. అలానే ఇక్కడ జూలై 16థ్ మనకి సీట్ల కేటాయింపునైతే అంటే జూలై 16థ్ మనకి ఏ కాలేజ్‌లో సీట్స్ వచ్చాయనేది మనకైతే తెలుస్తదనమాట. జూలై 17th నుంచి జూలై 22nd వరకు సెల్స్ జాయినింగ్ అలానే కళాశాలలో రిపోర్టింగ్ అనేది మనం మీకు ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో జూలై 17th నుంచి జూలై 22nd మధ్యలో మీరైతే కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటది. జూలై 19th నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. మనకి ఈ అప్డేట్ అయితే ఈ రోజే రావడం జరిగింది. మీరు స్క్రీన్ మీద క్లియర్‌గా చూసారు కదా! నేను మోడిఫై చేసింది ఏమీ కాదు. మనకి వెబ్‌సైట్‌లో చూసుకున్నట్టయితే ఇంకా అప్డేట్ చేయలేదు కానీ మనకి ఇలా నోటిఫికేషన్ ద్వారా డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. వన్స్ వెబ్‌సైట్‌లో కూడా అప్డేట్ వచ్చాక నేను మీకు పీడీఎఫ్ షెడ్యూల్ అనేది క్లియర్‌గా చూపిస్తానన్నమాట ఇంకో వీడియోలో. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.